మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎన్నో కుటుంబాలు తమ వారిని కోల్పోతున్నారు. కానీ ఎప్పటికప్పుడు ప్రమాదాల సంఖ్య తగ్గించడానికి పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే ఫైన్లు రాయటం, మనకు ప్రతి 2 నిమిషాలకు ఒక ప్రాణం పోతుంది ఇండియాలో యాక్సిడెంట్స్ రూపంలో. అది కూడా ప్రత్యేకంగా 80% ఆఫ్ యాక్సిడెంట్స్ యూత్ చనిపోతున్నారు. ముఖ్యంగా పేరెంట్స్ అనేదే కేర్ తీసుకోవాలనేది మా ఉద్దేశం, ఎస్పెషల్లీ అట్ ద ఏజ్ ఆఫ్ 16 to 35 years. సో వీళ్ళు ఎక్కువగా యాక్సిడెంట్స్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రాణాలు పోగొట్టుకోవడం జరుగుతుంది. ఒక్క ఎన్ఫోర్స్మెంట్ అంటే ఒక హెల్మెట్ పెట్టుకోలేదనో, లైసెన్స్ లేదనో, లేదంటే ఇన్సూరెన్స్ లేదనో, లేదంటే ర్యాష్ డ్రైవింగ్ అనో కేసెస్ రాయడమే కాదు, కేసెస్ రాయడంతో పాటు వాళ్ళు తీసుకెళ్ళి మేము ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇవ్వడం, లేదంటే ప్రత్యేకంగా కాలేజ్కి అటుకెళ్ళి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం, ఇది కంటిన్యూస్ ప్రాసెస్. హెవీ లోడ్తో వెళ్తున్న లారీ ఉన్నట్టుండి అకస్మాత్తుగా దగ్ధమైందనో, లేకపోతే పలానా ఊరు నుంచి పలానా ఊరికి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్ ఒక్కసారిగా ఫైర్ అయిందనో. ఎందుకు సార్? జనరల్గా వాళ్ళు రెగ్యులర్గా బస్సులు ట్రావెల్ చేస్తూనే ఉంటాయి, ఫిట్నెస్ చెక్ చేస్తున్నామంటారు, సేఫ్టీ చూస్తున్నామంటారు, కానీ ఒక్కసారిగా ఎందుకు? అంటే ఈ ప్రైవేట్ ట్రావెల్ బస్సులు కావచ్చు, లేదంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ఈ ఫైర్ అవడానికి ప్రధానమైన కారణాలు ఏముంటాయి? ఈ ఫైర్ అవడానికి ముఖ్యంగానమ్మా ఎక్కడైనా ఫ్యూయల్ లీకేజెస్ కానీ, ఎక్కడైనా లేదంటే వైర్స్ షార్టేజ్ కానీ, లేదా ఎక్కడైనా సరే ఎక్కడైనా ఒక మెకానికల్ పార్ట్ ఎక్కడైనా రబ్ అవుతుందా రోడ్డుకి, లేదంటే దాని ఇంటర్నల్గా ఏమైనా రబ్ అవుతుందా. సో ఈ డిఫరెంట్ ఫ్యాక్టర్స్, అంటే ఇంటర్నల్గా పాసెంజర్స్ ఏమన్నా యూజ్ చేస్తారా, సమ్ మ్యాచ్ బాక్స్ కానీ ఇంకోటి కానీ. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఫైర్కి దోహదపడతాయి. కాకపోతే ఇవాళ రేపు మనం యాక్సిడెంట్స్లో చూస్తుంటారు మీరు, 2-3 బస్సెస్ కాలిపోవడం అదంతా. అదేంటంటే మేజర్ హిట్స్ జరిగినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ఎప్పుడైతే ఇంపాక్ట్కి ఆటోమేటిక్ ఫైర్ జనరేట్ అవుద్ది. బట్ ఏవి జనరేట్ అయినా అది ఫ్యూయల్ ట్యాంక్ దగ్గరలో అవడం కానీ, లేదంటే ఆ బ్యాటరీ వైర్స్ దగ్గరలో అవడం కానీ, ఆ బ్యాటరీ షార్టేజెస్ కానీ, ఆ కరెంట్ ఎక్కడైనా షార్ట్ సర్క్యూట్ అవడం వల్ల కానీ ఫైర్ క్యాచ్ అవుతుంది. ఫైర్ క్యాచ్ అవ్వగానే అదర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏంటంటే ఫ్లైట్స్లో అక్కడ మనకి ఎయిర్ హోస్టెస్ మనకు గైడ్ చేస్తూ ఉంటారు. మనం ఫ్లైట్ ఎక్కగానే ఇదిగో ఈ విధంగా మనం ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ యూ హ్యావ్ టు ఫాలో సర్టన్ ప్రోటోకాల్స్ అని. సో అలాగే ఈ బస్సెస్లో వాటిల్లో కూడా మేము ఈ మధ్య ఎప్పుడైతే కన్సర్వేటివ్గా వరుసగా యాక్సిడెంట్స్ అవుతున్నాయో, ఫైర్ యాక్సిడెంట్స్ అయ్యేప్పటికి మేము ఇదే ఉద్దేశాన్ని బస్సు ఓనర్స్ కానీ, డ్రైవర్స్ కానీ, అటెండెంట్స్ కానీ చెప్పడం జరుగుతుంది. మీరు బస్సు ట్రావెల్ మీ ట్రిప్ బిగినింగ్లోనే you just guide them, this is the emergency door, this is the way, if at all somebody is in panic, they can press this button, or otherwise they can use this fire extinguisher అని చెప్పి ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి ట్రిప్ బిగినింగ్లోనే అని చెప్పడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఇది ఒక సమిష్టిగా మనం చేస్తే తప్ప ఈ సేఫ్టీ అనేది ఇంప్రూవ్ అవ్వదు. సార్, ఇప్పుడు లాస్ట్ 10 years నుంచి తీసుకుంటే వాహనాల సంఖ్య వినియోగం అనేది ఏ పర్సెంటేజ్లో పెరిగింది అని చెప్పొచ్చు? సో అలా చూసుకుంటేనమ్మా ఎస్పెషల్లీ లాస్ట్ 10 years అనే కన్నా కోవిడ్ తర్వాత మాత్రం ఎస్పెషల్లీ లాస్ట్ 5 years మనకి అట్లీస్ట్ 10 to 12% ఇంక్రీజ్ అయిపోతున్నాయి ప్రతి ఇయర్ వెహికల్స్. వేరేజ్ మనకి ఇన్ఫ్రా మాత్రం అలాగే ఉంది. లక్కీలీ మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు దీని మీద దృష్టి పెట్టి, హైవేస్ మీద దృష్టి పెట్టి, అలాగే మన సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు, సో హైవేస్ చాలా ఇంప్రూవ్ చేస్తున్నారు. ఏం చేసినప్పటికీ మనకి వెహికల్ గ్రోత్ ఎలా అవుతుందో దానికి ఈక్వల్గా ఆ పర్సంటేజ్లో ఇన్ఫ్రా అనేది డెవలప్ అవ్వట్లేదు అనేది వాస్తవం. కాకపోతే ఉన్న మనకి రిసోర్సెస్లో హౌ బెస్ట్ వీ కెన్ యూటిలైజ్ దట్ ఇన్ఫ్రా అనేది దట్ ఈస్ ద క్రక్స్ ఆఫ్ ది పాయింట్. అండ్ వన్ మస్ట్ ఫీల్ దట్ ఓకే, మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు తెలుసు, ఓవర్ నైట్ వీ కెనాట్ ఇంప్రూవ్ ఇట్, బట్ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వాట్ బెస్ట్ వీ కెన్ యూజ్ అనేది ఒక అండర్లైన్ చేసుకుని మనం బిహేవ్ చేస్తే ఈజీ అమ్మా, అదేం పెద్ద టఫ్ టాస్క్ కాదు. సరే, ఎస్పెషల్లీ వైజాగ్ కానీ, విజయనగరం అండ్ శ్రీకాకుళం ఈ ఉత్తరాంధ్ర కనెక్టివిటీలో ఎక్కువగా బ్లాక్ స్పాట్స్ ఎక్కడంటే ఎక్కువ మేజర్ యాక్సిడెంట్లు జరగటం కానీ ఏవి గెస్ చేస్తున్నారు? మీరు చాలా మంచి పాయింట్ చెప్పారు. మన ఉత్తరాంధ్ర అంటారు, అసలు మీరు ఆ రకంగా తీసుకుంటే టోటల్ ఆంధ్రప్రదేశ్ హైవే మీద ఉందనేసి నేను చెప్తాను. ఎందుకంటే మీకు అటు చిత్తూరు మెడ్రాస్ తడా బోర్డర్ నుండి ఇటు ఇచ్చాపురం దాకా ఎంటైర్ స్ట్రెచ్ మనం చూడండి, మీరు ఆ లాంగివిటీ అలాగా కంటిన్యూస్ గా హైవే పక్కనే విలేజ్ కానీ, టౌన్స్ కానీ, సిటీస్ కానీ అంతా ఈ హైవే అనుకునే ఉన్నాయి. సో మనకి హైవే అనేది బ్యాక్ బోన్
మనకి హైవే అనేది గ్రోత్ ఇంజన్, మనకి లాజిస్టిక్స్ అనేది టోటల్గా ఈ హైవేని యూజ్ చేసుకునే మనం గ్రో అవుతున్నాం. సో ఇటువంటి పరిస్థితుల్లో డెఫినెట్గా మీకు యూసేజ్ ఎప్పుడైతే పెరిగిందో, అలాగే డిపెండెన్స్ ఎప్పుడైతే పెరిగిందో డెఫినెట్గా మిస్టేక్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. సో ఆ మిస్టేక్స్ ఎంత బెస్ట్లో మనం తగ్గించగలం అనేదే మన నైపుణ్యాన్ని మనం ప్రదర్శించి మనం దాన్ని కట్టడి చేయాలనేది ఉద్దేశం, మెయిన్ ఉద్దేశం. దానికే డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఈ బ్లాక్ స్పాట్స్ ఇన్స్పెక్షన్స్ ఎప్పటికప్పుడు పీరియాడికల్గా ఇన్స్పెక్ట్ చేయడం, ఈ వాట్ బెస్ట్, హౌ బెస్ట్ వీ కెన్ ఇంప్రూవ్ దట్ బ్లాక్ స్పాట్ వితౌట్ ఎనీ ఫర్దర్ యాక్సిడెంట్స్ అనే దాని మీద కంటిన్యూస్గా దీని మీద వర్క్ చేస్తున్నారమ్మా డిపార్ట్మెంట్స్, పోలీస్, ట్రాన్స్పోర్ట్, యాజ్ వెల్ యాజ్ హైవేస్ అండ్ R&D. కానీ మీరు చెప్పిన ఉత్తరాంధ్ర ఈ స్ట్రెచ్ తీసుకుంటే ఇప్పుడు మనకి ఫార్చునేట్, వీఆర్ వెరీ మచ్ ఫార్చునేట్ ఇనఫ్ దట్ వీ హ్యావ్ వెరీ బిగ్ దిస్ థింగ్, భోగాపురం అల్లూరు సీతారామరాజు ఎయిర్పోర్ట్ అది ఓపెన్ అయింది. ఇప్పుడు మనకి ఇంకా కొంచెం ట్రాఫిక్ కూడా అటు హైవేలో పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ ఇస్ వెరీ మచ్ కన్సర్న్ అబౌట్ రోడ్స్ వైడనింగ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫ్రా. సో ఏది చేసినప్పటికీ మన బిహేవియర్ అనేదే మనం మార్చాలి తప్ప ఇవన్నీ మనకి సప్లిమెంట్స్. బట్ ఫైనల్లీ అల్టిమేట్గా హౌ యూ ఆర్ బిహేవింగ్ ఆన్ ద రోడ్ విచ్ రిఫ్లెక్ట్స్ యూ, దట్స్ ఇట్. ఎస్ సార్, ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల సంఖ్య, రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య, రోడ్డు ప్రమాదాల వల్ల క్షతగాత్రులైన వారి సంఖ్య, ఇట్లా దేనికవే గణాంకాల ప్రకారం మనం నెంబర్ డిజిట్లో చెప్పుకుంటూ పోతున్నాం. ఇది ఇంక్రీజ్ అవుతూనే ఉంది కానీ డిక్రీజ్ అవ్వటం లేదు. బట్ అప్పుడప్పుడు అంటే కొన్ని సంవత్సరాల్లో మన అదృష్టవశాత్తు కావచ్చు, కొంచెం అవేర్నెస్ అగ్రెసివ్గా తీసుకెళ్ళడం వల్ల ప్రమాదాల సంఖ్య తగ్గొచ్చు, ఆ నెంబర్ కూడా తగ్గొచ్చు. కానీ ఏదైతే టార్గెటింగ్ ఉందో ఇప్పుడు జీరోకి తీసుకురావాలి రోడ్డు ప్రమాదాల సంఖ్య అనేది, ఇది పాసిబుల్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయా సార్? డెఫినెట్గా అమ్మా, డెఫినెట్గా వన్ షుడ్ హ్యావ్ కమిట్మెంట్, దట్స్ ఇట్. ఎందుకంటే అమ్మా జెనీవా, యాజ్ పర్ జెనీవా కన్వెన్షన్ 2025కి 50% యాక్సిడెంట్స్ తగ్గాలని, అలాగే 2030కి 0 యాక్సిడెంట్స్ అవ్వాలనేది మన ఇండియన్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ సైన్ చేయడం జరిగింది జెనీవా కన్వెన్షన్లో. బట్ ఏదేమైనప్పటికీ అది కార్యరూపం దాల్చకుండా ఇంకా గ్రోత్, యాక్సిడెంట్స్లో గ్రోత్ చూస్తున్నాం మనం. రీజన్స్ ఏంటంటే ఇదే ఇప్పుడు మనం చెప్పుకున్న సోకాల్డ్ అంటే చిన్న మిస్బిహేవియర్స్, రోడ్డుని మిస్యూజ్ చేస్తున్నాం అనేది ప్రతి ఒక్కరు ఒకసారి బేరీ చేసుకుని, సో ఇలా కాదు మనం ఇలా చేస్తే మనం సేఫ్గా ఉంటాం అనేది చేస్తే కనుక 0 యాక్సిడెంట్స్కి మనం రావడానికి పెద్ద కష్టమేం కాదు. ఓన్లీ థింగ్ అందరికీ ఆ సివిక్ సెన్స్ ఉండాలి. అందరూ అంటే నేను మళ్ళీ అదే చెప్తున్నాను, రోడ్ అనేది నేను ఒక్కడిని సేఫ్కి వెళ్తేనే చాలు, నాతో పాటు అదర్ రోడ్ యూజర్ కూడా సేఫ్గా వాడినప్పుడే ఆ రోడ్ని ప్రమాదరహితంగా చేయగలుగుతాం. అలాగే యాక్సిడెంట్స్ జరిగినప్పుడు మీరు చాలా సందర్భాల్లో చూసుంటారు, ఎస్పెషల్లీ యూత్. మళ్ళీ నేను నా రిక్వెస్ట్ ఏంటంటే మీ ద్వారా తెలియజేసేది, యూత్కి స్పెసిఫిక్గా యాక్సిడెంట్ అవ్వగానే మనం ఫొటోస్ తీస్తున్నాం, వీడియోస్ తీస్తున్నాం, జస్ట్ లైక్ దట్ మనం ఫేస్బుక్లోనో ఇన్స్టాలోనో పెడతాను. అది కాదు, యూ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ టు రెస్క్యూ దట్ పర్సన్, కమ్ ఫార్వర్డ్ టు లిఫ్ట్ దట్ పర్సన్ టు హాస్పిటల్. సో ఇది చేయండి. ఇది చేస్తే మీకు బ్లెస్సింగ్స్ దొరుకుతాయి, గాడ్ బ్లెస్సింగ్స్ దొరుకుతాయి. సేమ్ టైం అక్కడ ప్రాణం కాపాడబడుతుంది. ఎందుకంటే గోల్డెన్ అవర్ అనేది ఉంటుంది. ఏ యాక్సిడెంట్స్ అయినా సరే ఆ గోల్డెన్ అవర్లో హాస్పిటల్కి విక్టిమ్ని రీచ్ చేయగలిగితే, తీసుకెళ్ళగలిగితే, దట్ విల్ బి ద ఫైనెస్ట్ థింగ్ టు సేవ్ హిస్ లైఫ్. సో ఇది ఎస్పెషల్లీ మీ ద్వారా నేను అపీల్ చేసేది ఏంటంటే యూత్ అందరికీ, మీరు దయచేసి ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే మీ పేర్లు ఏదో రాసుకుంటారు, మిమ్మల్ని కోర్టుల చుట్టూ తిప్పుతారు అనేది ఇబ్బంది ఎక్కడ ఉండదు. దీనికి ఒక పథకం కూడా తీసుకొచ్చేస్తారు, ఎంకరేజ్మెంట్ కూడా చేస్తారు. అబ్సల్యూట్లీ దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ. PM రాహత్ అనేసి ఆమె ఇది రహవీర్ అని, అంటే మీరు యాక్సిడెంట్స్లో ఎవరైనా విక్టిమ్ని మనం సేవ్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్తే టైమ్లీ ఆ ప్రాణాన్ని కాపాడితే వాళ్ళు గవర్నమెంట్ సైడ్ నుండి 25,000 రూపీస్ పారితోషికం ఇవ్వడమే కాకుండా సర్టిఫికెట్ కూడా ఇస్తున్నారు. సో దీన్ని ఏంటి అంటే గవర్నమెంట్ ముఖ్య ఉద్దేశం టు సేవ్ ద లైఫ్. గోల్డెన్ అవర్లో షిఫ్ట్ అయిపోవాలి, ఆ అబ్బాయి సేవ్ అవ్వాలి, ఆ అమ్మాయి సేవ్ అవ్వాలి అనేది మేము ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ తీసుకొచ్చి చేస్తుందమ్మా. సో అందులో భాగంగా అగైన్ ఫ్రీ హాస్పిటల్ ఎక్స్పెండిచర్ కూడా 7 days దాకా 1,50,000 ప్లస్ 7 days అంటే విచ్ ఎవర్ ఇస్ హయ్యర్. ఈ దీనిలో హాస్పిటల్ ఎక్స్పెండిచర్ కూడా గవర్నమెంటే భరిస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తుంది. అది విచ్ ఇస్ వెరీ గుడ్ స్కీమ్ లాంచ్డ్ బై ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ సార్.
సార్ మీరు స్పెషల్ డ్రైవ్స్ చేసినప్పుడు జనరల్గా ఆర్టీఓస్ స్పెషల్ డ్రైవ్ చేశారంటే హెవీ వెహికల్స్నే ఫోకస్ చేస్తారు ఈ ఫిట్నెస్ లేని వాహనాల మీద. కానీ అందరూ అనుకునేది కూడా భారీ వాహనాలు ఫిట్నెస్ మెయింటైన్ చేస్తే సరిపోతుందా, ఈ కార్లు కానీ లేకపోతే 2 వీలర్స్ ఇవన్నీ పర్వాలేదు అనేటటువంటి ఒక ఆలోచన కూడా ఉంది సార్ యంగ్ జనరేషన్లో. సో ఏం చెప్తారు? మెయింటెనెన్స్ పార్ట్కి వచ్చేప్పటికమ్మా, ఇప్పుడు జనరల్గా కమర్షియల్ వెహికల్స్, నాన్ కమర్షియల్ వెహికల్స్ అంటే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఆర్ కాల్డ్ కమర్షియల్ వెహికల్స్, ఎల్లో బోర్డ్ విచ్ ఇస్ డిస్ప్లేడ్ బై ఎల్లో బోర్డ్. వేరాజ్ నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, పర్సనలైజ్డ్ వెహికల్స్ అంతా వైట్ అండ్ బ్లాక్ లెటర్స్లో ఉంటాయి. సో ఇది మనం 2 విధాలుగా చూస్తే కమర్షియల్ వెహికల్స్కి వచ్చేప్పటికి ఎవ్రీ ఇయర్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ న్యూ వెహికల్ ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి ఫిట్నెస్ చేయించుకోవడం, ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేయించుకోవడం. ఇది వాళ్ళకి ఏంటంటేనమ్మా వాళ్ళ కమర్షియల్ యాక్టివిటీ. ఆ వెహికల్ ఎప్పుడు వాళ్ళు యూస్ చేస్తూనే ఉంటారు రోడ్డు మీద 24/7 ఏదో ఒక లోడ్ వేసుకునో లేదంటే ఇంకో సందర్భంలో మూవ్ అవుతానే ఉంటుంది కనుక రెగ్యులర్ మెయింటెనెన్స్ చేస్తూ ఉంటారు. వేరే పర్సనలైజ్డ్ వెహికల్స్కి వచ్చేప్పటికి మనం అదే ఇందాక మీకు 1-2 ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఇప్పుడు నేను ఒక బ్యాంక్ ఎంప్లాయీని, నాకు ఎప్పుడు బ్యాంక్కి వెళ్ళి వస్తూ ఉంటాను, ఎప్పుడో మంత్లీ వన్సో బై మంత్లీయో నాకు లీవ్ దొరుకుద్ది, అప్పుడు పిల్లల్ని తీసుకుని బయటకు వెళ్తాను. సో అప్పటిదాకా పెద్దగా వెహికల్ 4 వీలర్ వాడను. సో వాడపోయేపటికి నేనేంటి 2-3 ఇయర్స్ అయ్యేపటికి ఈ టైర్స్ హార్డ్ అయిపోతాయి. టైర్స్ హార్డ్ అయిపోయి మనం యూస్ చేయకపోవడం వల్ల టైర్స్ హార్డ్ అయిపోయి ఎప్పుడో ఫైన్ మార్నింగ్ మనం ఏదైనా ఒక లాంగ్ ట్రిప్ సే సంథింగ్ లైక్ 200 కిలోమీటర్స్ అన్నవరం, సింహాచలం లేదా తిరుపతి వెళ్దామని బయలుదేరితే అది ఏ మినిట్లో ఎక్కడైనా షార్ప్ ఎడ్జ్ తగిలితే కనుక ఇమీడియట్లీ టైర్ బస్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. దేర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు యాక్సిడెంట్. సో ఇది పర్సనలైజ్డ్ వెహికల్స్కి యాక్చువల్గా గవర్నమెంట్ ఏం చేసింది, యాక్చువల్ వెహికల్ కొన్నాక 15 ఇయర్స్ దాకా దాని లైఫ్ పీరియడ్ అనేసి ఇస్తూ తర్వాత ఎవ్రీ 5 ఇయర్స్కి రెన్యువల్ చేయించుకోవాలనేది యాజ్ పర్ యాక్ట్. బట్ యాక్ట్ ఏ విధంగా చెప్తుందంటే మీ యూసేజ్ తక్కువ ఉంటుంది కనుక యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ వెహికల్. సో బట్ 15 ఇయర్స్ అయ్యేపటికి దాని లైఫ్ అయిపోతుంది. ఇఫ్ యూ వాంటెడ్ టు ఎక్స్టెండ్ యువర్ వెహికల్ లైఫ్ యూ కమ్ ఫార్వర్డ్ అండ్ పే ద ట్యాక్సెస్ అండ్ గెట్ ద థింగ్స్ డన్. ఆ మెయింటెనెన్స్ అంతా పర్ఫెక్ట్గా ఉంటే దాన్ని 5 ఇయర్స్ ఎక్స్టెండ్ చేస్తారనేది గవర్నమెంట్ పాలసీ. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గవర్నమెంట్ పాలసీ నా పర్సనలైజ్డ్ వెహికల్ నేను నా టైర్స్ బాగున్నాయా లేదా, నా డాక్యుమెంట్స్ ఇన్సూరెన్స్ ప్రాపర్గా ఉందా లేదా, లేదు నా ఇంజన్లో ప్రాపర్గా ఫంక్షనింగ్ ఉందా లేదా, లేదు ఇవన్నీ చూసుకోవాల్సింది యాజ్ ఎ ఇండివిజువల్. దిస్ ఇస్ మై పర్సనల్ కేర్. సో everyone should feel that my car is in perfect condition, my 2-wheeler is in perfect condition, or otherwise I have to get it my done. vehicle is my life. సింపుల్. యా ఎస్ సార్. సార్ ఇప్పుడు మీ జర్నీలో చాలా వరకు అవేర్నెస్ ఇస్తారు, చాలా ఫైన్లు వేస్తారు, ఇవన్నీ నడుస్తాయి. కానీ ఇప్పటికీ మిమ్మల్ని బాగా కదిలించినటువంటి ఒక ఇన్సిడెంట్ ఏమైనా ఉందా? అదేనమ్మా, నేను మళ్ళీ నా ఫోకస్ కూడా ఏదైతే మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు, హానరబుల్ సీఎం గారు ఏదైతే డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేసి ప్రత్యేకంగా యూత్ మీద ఫోకస్డ్గా ఎప్పుడైతే ఉన్నారో, సో దాన్నే మేము క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం. మాకంటూ స్పెషల్ ఎజెండా ఏమి ఉండదు. ఓన్లీ థింగ్ ఇస్ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ వీ హ్యావ్ టు క్యారీ ఫార్వర్డ్. సో అలా చూసుకునేప్పటికీ మా వన్ అండ్ ఓన్లీ గోల్ ఇస్ టు అడ్రస్ ద యూత్. ఐ డెంట్ ఆస్క్ దట్ సార్. అంటే ఇప్పుడు మీ కళ్ళెదుట కానీ పలానా యాక్సిడెంట్ అవ్వడమో, అందులో ఒక చిన్న ఎంగేజ్ లో ఎవరైనా చనిపోతే వాళ్ళ పేరెంట్స్ అట్లా ఏదైనా ఉందా అని? దట్ వే డెఫినెట్లీ. అదేంటంటే ఈ మధ్య ఒక హిందుస్థాన్ జింక్ దగ్గర మనకి ఇంతకుముందు జింక్ అనేది ఉండేది, ఇప్పుడు లేదు, అది క్లోజ్ చేస్తారు. అక్కడ ఒక పిల్లడు అంటే ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాడు XYZ కాలేజ్లో, కాలేజ్ నేమ్ ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఇట్. సో వాళ్ళ మదర్ని నువ్వు నాకు బైక్ కొనిస్తేనే కాలేజీకి వెళ్తాను లేకపోతే వెళ్ళను అనేసి మారం చేస్తే వాళ్ళ ఫాదర్ ట్రైనింగ్కి వెళ్ళారు, 3 months ట్రైనింగ్. వాళ్ళ మదర్కి ఏమో కొనే కెపాసిటీ లేదు, వెహికల్ కొనే కెపాసిటీ లేకపోతే పుస్తలు తాకట్టు పెట్టి, ఈ పిల్లడు బాధపడలేక పుస్తలు తాకట్టు పెట్టి వెహికల్ ఫైనాన్స్ లో తీసుకుని కొంత అమౌంట్ ఈవిడ కట్టి వాళ్ళ నాన్నగారికి తెలియకుండా వెహికల్ కొనిచ్చారు. కొనిస్తే ఈ అబ్బాయి ఒక 1 week కాలేజీకి వేసుకెళ్ళాడు. సమ్ 8th డేనేమో వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఇంటికి వచ్చి ఒకసారి ముగ్గురు వచ్చారు, ట్రిపుల్ రైడింగ్లో వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి కాసేపు కూర్చుని ఒరే భోజనం చేయండి రా అనేసి అంటే జస్ట్ వాళ్ళని దింపేసి వస్తాను బస్ స్టాండ్ దగ్గర అని చెప్పి వాళ్ళని తీసుకుని బయటకు వెళ్ళి తిరిగి ఆ ముగ్గురు రాలా, ఆ డివైడర్ స్పీడ్గా వెళ్ళి ఆ డివైడర్ కొట్టి చనిపోయారు. సో ఇది చాలా ఆ తండ్రికి తెలియదు, వెహికల్ తీసుకున్నట్టు తెలీదు, లేదంటే ఈవిడ లోన్ తీసుకుని వెహికల్ కొందన్న సంగతి తెలియదు. జస్ట్ లైక్ దట్ ఫోన్ కాల్ రిసీవ్ చేసుకుని ఆయన అక్కడే కొలాప్స్ అయిపోయాడు. ఏంటి నాకు నా ఫ్యామిలీ, నా కొడుకు అలా
అలా చూస్తూ కళ్ళెదుట డిసప్పేర్ అయిపోయాడు. నాకు తెలియకుండా అసలు వెహికల్ ఎలా కొనిచ్చారు, ఏంటి సందర్భం ఏంటని ఎవరికి చెప్పుకుంటారు చెప్పండి, ఆ తల్లిదండ్రుల ఆవేదన. సో ఇది దయచేసి యూత్ మీరు కొంచెం తల్లిదండ్రుల మీద ఒత్తిడి చేయకండి. నాకు బండి ఇస్తే కానీ కాలేజీకి వెళ్ళను, లేదంటే నాకు బండి ఇస్తే కానీ జాబ్కి వెళ్ళను. ఇలాంటి మీరు మీ ఒత్తిడి తల్లిదండ్రులు ఒక స్టేజ్ దాకా బేర్ చేయగలుగుతారు. తర్వాత ఇదిగో ఈ నష్టాన్ని ఎవరు తిరిగి తీసుకురాగలరు అనేది జస్ట్ ప్లీజ్ అండర్లైన్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ సార్, అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం ఆల్సో. థ్యాంక్ యూ. నమస్తే.